శీలాన్ని నీ ప్రాణాన్ని దోసుకునే కబాలిని మానవుడు కూడా అడుగు పెట్టాలని మరణ మందిరంలో ఉన్నావు. పేతాత్మకు ముచ్చు మందిరంలో ఉన్నావు. ఆ ముచ్చు దేవతలకు చెమటలు పట్టించే ముచ్చాంగుడు పోలీసులకి కోర్టులకి తెలవనే వీరమ్మలు సకలి సామ్రాట్ వీరమ్మలు సామ్రాజ్యంలో ఉన్నావే. సామ్రాజ్యంలో ఉన్నావే. నీ అన్నంతో ఆడుకుని కసుతీరా నిన్ను కౌగిలించుకుని నిన్ను అనుభవించి నిన్ను విదేశాలకి అమ్మేద్దామని వచ్చానే. మీలాంటి మానవ మృగాలు చేసే అన్యాయాలకు ఈ స్త్రీ హృదయం తట్టుకోలేక కనీసం మీలాంటి మగ జాతిని కూడా నమ్మలేకపోతున్నారు. ఈ రోజు ఆడది బయటికి రావాలంటేనే ఎంతో భయపడుతుంది. ఆడదానిలా ఉండకుండా మా అక్రమ వ్యాపారాల గురించి దంతాల దోపిడీ గురించి ఆడవాళ్ళు తీసుకొచ్చి అమ్ముకునే వాటి గురించి సాక్ష్యాధారాలు తీసుకెళ్ళి ఆ విజయగాడికి ఇచ్చి మమ్మల్ని పట్టించాలని చూస్తున్నావు కదంటే నీలాంటి నరరూప రాక్షసుల్ని నడి రోడ్డు మీద ఎన్కవర్ చేసి హత్య చేయాలరా. పెద్ద ఈరం బీగుతున్నావు. అప్పటి దాకా నువ్వు బతికి ఉండాలి అంటే ఒక వీర సైనికుడిని ఈ దేశానికి అందించడం కోసం ఒక తల్లి పడే కష్టం నీకు తెలుసా? ఆ విలువ తెలిసిన వాడివైతే ఇలా మృగంలాగా బాగవురా. నిన్ను ముక్కల కింద నరికినా పాపం లేదురా. ఇప్పుడు నీ శిరాన్ని ఇప్పుడు ఇక్కడ నిన్ను కిల్లి వచ్చి ముద్దులు వరసం కురిపిస్తానే. నీకు దండం పెట్టు, నీకు కాళ్ళు పట్టు, దయచేసి నన్ను వదిలేసేయ్. నువ్వు దండం పెడతానన్నా గానే వదలను. కాలు పట్టుకుంటా అన్నా గానే వదలను. బతిమిలాడినా గానే వదలను. అసలకే ఆడగాలు తగిలి చాలా రోజులయ్యిందే. రాబే రా నీ పాపం పండిందిరా, ఇక నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టండిరా. ఎవడ్రా నువ్వు? రౌడీ ఇన్స్పెక్టర్ లాగా వచ్చి లక్ష్మీ నరసింహ లాగా వివరం వేగుతున్నా.
తప్పునని అవినీతి పరుల గుండెల్లో అగ్ని పర్వతాన్ని ఆంధ్రాన్ని కాపాడడానికి వచ్చిన ఆది నాయకుడిని నవ్యాంధ్ర కోసం పాటుపడే యువ నాయకుడిని టోటల్ గా నీలాంటి కరుడు కట్టిన కోరమరగాలను కటకటాల్లో పెట్టించే కథానాయకుడిని ఇన్స్పెక్టర్ విజయ్ రా. ఈ వీరమంతా పెట్టుకున్నా ఏ కాకి డ్రెస్ చేసుకున్నా పోలీసు వాడికైనా సరే కంటి మీద కుడుకు లేకుండా చేసా నన్ను అరెస్ట్ చేయాలని చూస్తే నిన్ను ఇక్కడే నరికి నీ రక్తం రక్తం తాగుతా. నీలాంటి కబాలీలతోనే నీలాంటి కబాలీలతోనే కబడ్డీ ఆడిన కంత్రినిరా. ఈ పోలీస్ పంచపౌరాలు రుచి తోడాలని మోసపడుతున్న నీకు ముచ్చవడలు పట్టించి మట్టి కనిపించగల మగ తీరుండిరా. సైలెంట్ సైరా నచ్చపరెడ్డి అవుతా నీతో ఈ కొండ భాష పెట్టిన దరిద్రాన్ని వదిలిస్తా. నువ్వు పులివైనా చిరుత పులివైనా వీరమల్లో బరిలోకి దిగితే బతకలేవు, సమరంలో దిగితే చచ్చిపోతావు. ఈ వీరమంతా పెట్టుకుంటే డైరెక్టర్ గా కాటికే పోతావు. వీరమల్లు బరిలోకి దిగి బలవడానికి ఈ ఇన్స్పెక్టర్ విజయ్ బలిహీనుడు కాదురా. నీలాంటి గుడ్డలు తీసిన పట్టులకు భయాన్ని పరిచయం చేసిన బెబ్బిలి సింహాన్నిరా. రుస్తు అన్నవాడిని మెక్కలు వెరపట్టి మూలను కూర్చోబెట్టిన కొత్త సింహాన్నిరా. నువ్వు సీమ సింహాన్నైనా నీ కొండ వీటికి సింహానికైనా ఏ వీరమంతా పెట్టుకుంటే నీ గుండె కోసి నీ రక్తాన్ని రాలా కలుపుని తాగుతా. అడ్డొస్తే కాటు నగలాగా కాటేస్తా. రే వీరమల్లు నీలాంటి పూర్ణ పాములు కుసములకై భయపడే పిరికి కదరా ఇన్స్పెక్టర్ విజయ్. కరుడు కట్టిన నీలాంటి కోరమరగాలను కటకటాల్లో పెట్టించే కొండ వీటి సింహాన్నిరా. కారు కూతలు కూసావా ఈ కపాలం పగిలిపోయింది. మృత పాములా పుస్తపడితే నేను కాటి వేసే కాలనాగులు కాదురా. కాటి వేసే రక్త పింజరు నాకులే. నీ కాలం చెల్లక ముందే ఇక్కడ నుంచి వెళ్ళిపో. కాలం ఏదైనా నీ పాలిటి కాలయముని నేనేరా. నీ కోసాలు పనులు తీసి నిన్ను కటకటాల్లో పెట్టించే నీతో చెప్పకూడి తినబందుకుపోతే నేను ఇన్స్పెక్టర్ విజయనే కాదురా. ఈ వీరమల్ల ఛాలెంజ్ చేసిన వాడు ఎవడా ఇంతవరకే ఈ భూమి మీద బతికిందా లేదో సాహసం చేసి నీ ప్రాణాల మీదకే తెచ్చుకోకు. కానీ ఎదుటోడిని పడగొట్టాలంటే కావాల్సింది బ్రాండ్ కాదురా. గుండెలో దమ్మ అది తన్నుల కొద్ది ఉంది. కావాలంటే ట్రై చేసుకో. ఈ జయస్వరూపం ఏంటో నీకు తెలుస్తుంది. ఎదుటోడిని పడగొట్టాలంటే కావాల్సింది గుండెల్లో బ్రాండ్ కదరా. గుండెలో దమ్మ అది నా దగ్గర తన్నుల కొద్ది ఉంది. కావాలంటే ట్రై చేసుకో. ఈ విజయ స్వరూపం ఏంటో నీకు తెలుస్తుంది. పంపిస్తా. మర్యాదకు చెబుతున్నా, నువ్వు చేస్తున్న అక్రమాలు, చీకటి వ్యాపారాలు, స్మగ్లింగ్ వ్యాపారాలు, అతివల రవాణాలన్నీ వదిలిపెట్టి మర్యాదగా వచ్చి లొంగిపో. నా చేతిలో నీ ప్రాణాలైనా మిగిలిపోతాయి. లేదంటే నిన్ను ముక్కలుగా నరికి నీ రక్తాన్ని నా భర్త పదపాదాలకు రక్తాభిషేకం చేస్తా. ఈ ఈరమల్ల దమ్ము ధైర్యం ఏమిటా? త్వరలో వెళ్ళి వస్తా.